నువ్వు వివాహం చేసుకున్న వ్యక్తి నీ ఫ్రెండ్ అవ్వాలి. ఫ్రెండ్ అంటే అందుకంటే ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని చెప్తారు. ఫూలిష్నెస్. ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్లి నిలబడదు. బికాస్ ఫ్రెండ్షిప్ ఇస్ ఆల్ అబౌట్ వారి తప్పులన్నీ నీకు తెలుసు, వారు చేసిన పనులన్నీ నీకు తెలుసు, ఎవరెవరిని ఇష్టపడ్డారో తెలుసు. నా ఫ్రెండ్ కదా లైఫ్ సాక్రిఫైస్ చేసిన, సాక్రిఫైస్ అవ్వాలి, హెల్లోకి దిగో. దాని తర్వాత ఉంటుందో చూడు, వన్స్ యూ బికమ్ ఎ హస్బెండ్, ద టైటిల్ హస్బెండ్ వచ్చిన వెంటనే వస్తుంది రోషం, జీల్ వస్తుంది. ఆ జీల్ వచ్చిన తర్వాత జ్ఞాపకం వస్తాయి పాతి. ఎప్పుడో ఒకసారి కలుస్తాడు ఎవడో ఒకడు ఆ పాతోడు, హాయ్ హలో. ఇంకా ఆ రాత్రి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎట్లా చేసావు, ఏం జరిగింది? ఫ్రెండ్ కూడా అప్పుడు అయినా అడగలే, పర్వాలేదు అన్నాం. ఇప్పుడు స్టార్ట్, నవ్ యువర్ డిగ్గింగ్ ఇన్ యువర్ మ్యారేజ్ బెడ్ ఇస్ ఆనర్డ్. ఎలాగుంటది నీ భార్య లేకపోతే నీ భర్త ఇంకొక వ్యక్తితో సంబంధము, ఇంకొక వ్యక్తితో మాట్లాడింది, ఆ వ్యక్తి గురించి ఏడ్చిన ఏడుపు కంటే నువ్వు భుజాన్ని ఇచ్చావు, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటావు. నీకు ఎవడు భుజం ఇస్తాడు?